శ్రీ గురుభ్యో నమః. స్టాటిస్టిక్స్ చదువుకునే స్టూడెంట్స్కి స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అట్ ఎ గ్లాన్స్ అంటే క్విక్గా బ్రీఫ్గా చెప్తాను. క్విక్ రిమెంబరెన్స్కి పనికొస్తుంది. పీడిఎఫ్ ఫై ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/√2 పై e పవర్ మైనస్ z²/2. లిమిట్స్ -∞ లెస్ దాన్ జెడ్ లెస్ దాన్ ఇన్ఫినిటీ. లిమిట్స్ -∞ నుంచి ఇన్ఫినిటీ వరకు. స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు x మైనస్ μ/σ. ఇదే చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి స్టాండర్డ్ నార్మల్ వేరియేటే చాలా ఇంపార్టెంట్. జెడ్ ఈజ్ ఈక్వల్ టు x మైనస్ μ/σ. ఎక్స్ ఏంటి? నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ రాసాను చూడండి. x ఫాలోస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ విత్ మీన్ మ్యూ అండ్ వేరియన్స్ σ² అయితే విచ్ ఎంప్లాయిస్ z ఫాలోస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ విత్ మీన్ 0 అండ్ వేరియన్స్ 1. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ నుంచి స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి జెడ్ మారినప్పుడు దానికి ప్రాపర్టీలో మీన్ 0 వేరియన్స్ 1. ఇది చాలా ఇంపార్టెంట్. ఇదే మొత్తం స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లీడ్ చేస్తుంది. ఇగో మీన్ 0 వేరియన్స్ 1 స్పెసిఫై చేస్తాం కదా, ఇక్కడి నుంచే వచ్చాయి. ఇలాగే స్పెసిఫై చేస్తాం, రైట్. ఎంజిఎఫ్ ఎంజెడ్టీ ఈజ్ ఈక్వల్ టు e పవర్ t²/2. నెక్స్ట్ వన్ మోర్ ప్రాపర్టీ చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ, ఏరియాస్ ప్రాపర్టీ. ఏరియాస్ ప్రాపర్టీ మనం నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి చెప్తున్నాం, కానీ ఏరియాస్ ప్రాపర్టీ అనేది స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ నుంచి స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి మనకి అప్లై అవుతుంది. మనం ఏది చేసుకోవాలన్నా ఇందులోకి మార్చుకోవాలి, స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి మార్చుకోవాలి. ఇందులోనే ఉంటుంది ఏరియాస్ ప్రాపర్టీ. చూడండి ఇవ్వండి ఈ ప్రాపర్టీ ఎలా చేస్తారంటే ప్రాబబిలిటీ ఆఫ్ -∞ లెస్ దాన్ జెడ్ లెస్ దాన్ ఏదో Z1 అనుకుంటే ఈ ప్రాబబిలిటీ దీని నుంచి వస్తుంది, ఈ ఇంటిగ్రేషన్ నుంచి వస్తుంది, ఈ కర్వ్ నుంచి వస్తుంది. ఇంటిగ్రల్ -∞ to Z1 1/√2 పై e పవర్ మైనస్ z²/2 dz. దీన్ని ఏరియాస్ ప్రాపర్టీ అంటాం. ఈ ప్రాబబిలిటీస్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ ఇంటిగ్రేషన్ చేయాలి. ఈ ఇంటిగ్రేషన్కి డిఫరెంట్ జెడ్ వాల్యూస్కి ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబులేటెడ్ వాల్యూస్ అంటే వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసి ట్యాబులేట్ చేశారు. అందుకనే స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వాల్యూస్ టేబుల్స్లో ఉంటాయి. సో -∞ చూడండి ఇక్కడ కర్వ్ డ్రా చేస్తాం, బెల్ షేప్డ్ కర్వ్ -∞ to ఇన్ఫినిటీ. ఈ షేప్ అదే ఈ షేడ్ చేసిన కర్వ్ ఉంది కదా Z1 వరకు, -∞ Z1 వరకు, ఇదే స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ నుంచి వస్తుంది. ఓకే, 0 తర్వాత ఉండే ఈ పాజిటివ్ వాల్యూస్కి డిఫరెంట్ వాల్యూస్కి ఆఫ్ జెడ్ని మనం తీసుకుంటే వాటి ప్రాబబిలిటీస్ మనం క్యాలిక్యులేట్ చేసే టేబుల్స్లో ఉన్నాయి కాబట్టి దాని నుంచి మనం తీసుకునే అవకాశం ఉంది. దాని నుంచి మనం డైరెక్ట్గా మనం తీసుకుని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మిగతా ప్రాబ్లమ్, రైట్. సో ఇది దీని ఇంపార్టెన్స్. x ఈజ్ ఈక్వల్ టు మ్యూ అయితే ఇక్కడ z ఈజ్ ఈక్వల్ 0, x ఈజ్ ఈక్వల్ టు మ్యూ అయితే z ఈజ్ ఈక్వల్ 0. x మైనస్ μ/σ కదా, మ్యూ మైనస్ మ్యూ అంటే 0, z ఈజ్ ఈక్వల్ 0. అందుకని z ఈజ్ ఈక్వల్ 0 తెలుసు కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు మ్యూ దగ్గర మిగతా వాల్యూస్ దగ్గర మనం క్యాలిక్యులేట్ చేసుకోగలం అనమాట, రైట్. హోప్ యూ అండర్స్టాండ్. x ఈజ్ ఈక్వల్ టు మ్యూ దగ్గర z ఈజ్ ఈక్వల్ 0 దగ్గర డిస్ట్రిబ్యూషన్ సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్, నార్మల్ డిస్ట్రిబ్యూషను అలాగే స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్స్. అర్థమవుతుంది కదండి. ఇది స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఇంపార్టెన్స్, ప్రాపర్టీస్ అవన్నీ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. హోప్ యూ అండర్స్టాండ్. నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి ఉండే ప్రాపర్టీస్ అన్నీ కూడా స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి మ్యాక్సిమం అప్లై అవుతాయి. ఏవో కొన్ని మారుతాయి, అన్నీ అప్లై అవుతాయి. సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషను, టైప్ ఆఫ్ ది కటసిస్, మెసోకర్టిక్ అంటే నార్మల్, ఇవన్నీ కూడా, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.